అగ్రకుల నాయకుల చేతుల్లోనే దళిత రాజకీయ నాయకుల భౌతవ్యం ఉంటూ వస్తుంది. వారిని వాయిస్ ఆఫ్ ది పార్టీలుగా వాడుకుంటున్నారు తప్ప, వారికి సీట్లు ఇవ్వడంలోనూ, వారికి పదవులు ఇవ్వడంలోనూ వచ్చిన టైం వచ్చిన ప్రతిసారి వాళ్ళని వెనక్కి నెడుతూనే వచ్చారు. ఇదే విషయాన్ని అద్దంకి దయాకర్ విషయంలో కావచ్చు, క్రిషాంక్ విషయంలో కావచ్చు, వెన్నెల గద్దర్ కూతురు వెన్నెల విషయంలో కావచ్చు, లేదు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ సీటు ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కి నెట్టేసిన రాజేష్ మహాసేన విషయంలో కావచ్చు, వీళ్ళందరి విషయాల్లో జరిగిందేంటి? దళిత నాయకుల్ని వాంటెడ్గా వెనక్కి తొక్కుతున్నారా? ఒకసారి చూద్దాం. నేను చేతన్, మైక్ టీవీ. మనకు ఆంధ్రప్రదేశ్లో లేదు ఉమ్మడి రాష్ట్రంలో అగ్రకులాల పార్టీలే ఎక్కువ ఉన్నాయి. అది వెలమ పార్టీలు కావచ్చు, రెడ్డి పార్టీలు కావచ్చు, లేదు జాతీయ పార్టీలైనా ప్రాంతీయ పార్టీలైనా అన్ని పార్టీలు కులానికి సంబంధించిన పార్టీలుగానే ఉంటూ వస్తున్నాయి. ఈ పార్టీల్లో దళితులు కేవలం కార్యకర్తల్లాగా, లేదు వాయిస్ ఆఫ్ ది పార్టీలాగా, అంటే విపరీతంగా వీరిని స్పోక్స్ పర్సన్ లాగా వాడుకోవడం కూడా ఈ మధ్యకాలంలో బాగా మనం చూస్తూ వచ్చినాం. అయితే ఒక్క విషయం, రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా అయిన రోజు ఆయన వెంట ఉంది ఎవరు, ఆయనకి బలంగా వాయిస్ ఇచ్చిన వాళ్ళు ఎవరు అని మనం ఒకసారి చూసినప్పుడు, అది ఇందరవల్లి సభ దగ్గర నుంచి మొదలుకొని మొత్తం ఆయన జర్నీని, ఫస్ట్ 6 నెలలు ఆయన జర్నీని మనం చూసినప్పుడు, బలంగా రేవంత్ రెడ్డి గారి పక్షాన్ని నిలబడి వాదించిన వారు, టీవీల్లో వాదించిన వారు, లేదు స్టేజీల మీద ఆయన తరపున నిలబడి మాట్లాడిన వారు నలుగురు మనకు ప్రధానంగా కనిపిస్తారు. వాళ్ళలో సీతక్క, అద్దంకి దయాకర్, బెల్లయ్య నాయక్, దాసోజు శ్రావణ్, ఈ నలుగురు నాయకులు. వీళ్ళందరూ ఎవరు? ఎస్సీ, ఎస్టీ, బీసీలు. అంటే సీతక్కకు మనం తగిన ప్రామినెన్స్ దక్కిందని అనుకోవచ్చు. ఆ తర్వాత స్టేజ్లో ఉన్నది అద్దంకి దయాకర్ గారు. అద్దంకి దయాకర్ రేవంత్ రెడ్డి గారిని ప్రతి సందర్భంలోనూ, ఆయన పీసీసీ అయిన దగ్గర నుంచి అంతకు ముందు నుంచి కూడా కాంగ్రెస్ పక్షాన్ని నిలబడి గట్టిగా మాట్లాడుతూనే వచ్చాడు. అయితే ఒక స్టేజ్ మీద ఆయన కొద్దిగా నోరు జారడంతో ఆయనకి ఉన్న అవకాశాలన్నీ చేజారుతూ వచ్చినాయి. ఎంతవరకు చేజారుస్తారు మీరు? ఆయన్ని పార్టీలో ఉంచుతారా, ఉంచరా? అంటే కేవలం ఇది రెడ్ల పార్టీ లాగానే ఇప్పుడు ఉన్న పార్టీ, అంటే అధికారంలో ఉన్న పార్టీ కొనసాగుతూ వస్తుందా? మొదట ఆయనకి తుంగతుర్తిలో సీటు ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఏదో సర్వే చేశాము, అది ఆయన అక్కడ గెలవడు అని చెప్పి ఆయన పేరు పక్కకు తప్పించి అక్కడ ఆ సీట్ని వేరే వాళ్ళకి అప్పచెప్పడం మనం చూసినాం. అయితే ఇక్కడ ఆయనకి సీట్ రాకపోవడానికి కూడా బలంగా కొన్ని శక్తులు పనిచేసినాయి అన్న విషయం అప్పుడు పబ్లిక్గానే చర్చ కొనసాగుతూ వచ్చింది. ఆ తర్వాత ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత దగ్గర 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి ఓకల్గా ఉన్న వ్యక్తికి ఏదో ఒక పదవి ఇవ్వాల్సిన బాధ్యత, లేదు అవసరం కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది కదా. ముఖ్యమంత్రి స్వయంగా క్షమాపణ చెప్పాడు కదా. మరి అయినా ఇంతవరకు ఎలాంటి హామీ అద్దంకి దయాకర్కి దక్కలేదు. అంటే ఆ తర్వాత వచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కావచ్చు, ఆ తర్వాత వచ్చిన ఎంపీ ఎలక్షన్స్లో వరంగల్ సీట్ ఇస్తారని, అయితే మాలామాదిగి ఈక్వేషన్స్లో ఒకటి వంశీకి, ఇంకొకటి మల్లు రవికి పోవడంతో అక్కడ వరంగల్ సీటు మాదిగిలికి పోవడంతో ఆయన అక్కడ చేజారింది. చివరికి కంటోన్మెంట్ సీట్ ఇస్తారని కాంగ్రెస్ నుంచి అందరూ చర్చ జరిగింది. అయితే కంటోన్మెంట్ సీటు అద్దంకి దయాకర్కి ఇవ్వకపోవడానికి గల లాజిక్, లేదు ఆన్సర్ ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ నుంచి లేదు. అంటే ఏదో ఒక శక్తి అద్దంకి దయాకర్ను కాంగ్రెస్ పార్టీలో ఎదగనీయకుండా చేస్తుంది అన్నది బహిరంగ రహస్యం. ఇది ఒక సైడ్. ఇక రెండో పార్టీ టీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్ పార్టీలో కూడా బలవంగా కంటోన్మెంట్ నుంచి ఒక లీడర్గా ఎదిగిన వ్యక్తి క్రిషాంక్. క్రిషాంక్ దగ్గర అంతకుముందు ఓయూ జాక్ లీడర్ నుంచి ఆయన తెలంగాణ పక్షాన నిలబడుతూ మాట్లాడుతూ కంటిన్యూస్గా మాట్లాడుతూనే వస్తున్నాడు. ఆయన ఒక దళిత సామాజిక వర్గాన్ని నుంచి చెందిన ఒక గొప్ప యువ నాయకుడనే మనం చెప్పచ్చు. అయితే ఆయన వారసత్వంగా ఆయన తండ్రి దగ్గర నుంచి ఆయన ఈ ఉద్యమాల్లో ఉంటూ వస్తున్నాడు. ఆయన ఓకల్గా టీఆర్ఎస్ పార్టీకి బలంగా ఉపయోగపడ్డాడు కూడా. అయితే కంటోన్మెంట్ సీట్ సాయన్న చనిపోయిన తర్వాత ఆయన కూతురు లాస్య నందితకి ఆ సీటు ఇవ్వడంతో ఆయనకి ఆ కంటోన్మెంట్లో ఆయనకి ఆ స్థానం దక్కలేదు. అయితే లాస్య నందిత చనిపోయిన తర్వాత మళ్ళీ ఎన్నికలు రావడం, ఆ ఎన్నికల్లో కూడా క్రిషాంక్ పేరు బలంగా వినిపించి లాస్ట్ మినిట్ వరకు వినిపించి ఆ తర్వాత మళ్ళీ ఆ సీట్ని మళ్ళీ
సాయన్న కుటుంబానికి అప్పచెప్పడం అనేది ఇప్పుడు ఒక జరిగిన ఒక ప్రక్రియ. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఎమ్మెల్యే సీటు లేదు ఒక నియోజకవర్గం వారసత్వ సంపద కాదు. అది ఒక సానుభూతితో అదే కుటుంబానికి ఇవ్వడం అనేది మంచి పరిణామమే లాస్య నందితకి ఇచ్చారు. అయితే అది కంటిన్యూస్ ప్రాసెస్ కాదు. నియోజకవర్గంలో అనేక మంది పనిచేస్తూ ఉంటారు. అనేక మంది రాజకీయ నాయకులుగా ఎదుగుతూ ఉంటారు. వాళ్ళని కూడా గుర్తించాల్సిన అవసరం ఉంటుంది. అది టీఆర్ఎస్ పార్టీకి తెలియదని కాదు. కానీ ఇక్కడ దళిత రాజకీయ నాయకుల్ని కావాలనే సైడ్ లైన్ చేస్తున్నారా అనే అంశం మనకి తెర మీదకి వస్తుంది. క్రిషాంక్ ఇంత గొప్పగా బీఆర్ఎస్ పార్టీకి వోకల్గా నిలబడి ఇప్పటికీ స్టిల్ ఆయన సీటు కోసం ఆయన ఫైట్ చేసుకోకుండా ఇప్పటికీ టీఆర్ఎస్ పార్టీకి వోకల్గానే పనిచేస్తూ ఉన్నాడు. వీళ్ళందరూ ఆయా పార్టీల్లో ఆయా అగ్రకుల పార్టీల్లో ఆయా అగ్రకుల నాయకులకి సపోర్ట్గా వాళ్ళు రెగ్యులర్గా వాయిస్ ఇస్తూనే ఉన్నారు. అది అంటే ఇక్కడ మనం ఇంకో విషయం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇంటర్నల్ కోయిలేషన్ కూడా ఈ రాజకీయ నాయకుల మధ్య లేదు. ఒక పార్టీలో ఒక నాయకుడికి ఒక దళిత నాయకుడికి రావాల్సిన పదవి రాలేదు అంటే ఆ పార్టీలో మిగతా దళితులందరూ కూడా ఏకమయ్యే పరిస్థితి లేదు. బయట దళిత ఉద్యమ నాయకులనో లేకపోతే ఇంకా ఉద్యమ విద్యార్థులనో ఏది కించపరిచినప్పుడు ఈ రాజకీయ నాయకుల సపోర్ట్ ఎలాగూ ఉద్యమకారులకి దక్కడం లేదు. ఎందుకంటే ఈ ఉద్యమకారులకి సపోర్ట్ చేస్తే వారి స్వలాభాలు ఎక్కడ మిస్ అవుతాయో అన్న రాజకీయ నాయకుల స్వలాభం వాళ్ళు చూసుకుంటున్నారు. కానీ ఉద్యమ నాయకులకి వాళ్ళు అండగా నిలబడట్లేదు ఎలాగూ. మరి వాళ్ళ స్వలాభం రాజకీయ పార్టీలోనే ఒక రాజకీయ నాయకుడికి అవసరం వచ్చినప్పుడు మిగతా వాళ్ళంతా కలిసికట్టుగా వస్తున్నారా అంటే అది కూడా లేదు. అలా వాళ్ళకు వచ్చిన అవకాశాలని అందరూ ఇండివిజువల్గా ఎప్పుడైతే ఇండివిజువల్స్ అయిపోతున్నారో వాళ్ళు చేజాడుతూ వస్తున్నారు. ఇక గద్దర్ కూతురు వెన్నెల జనరల్గా ఒక పార్టీ టికెట్ కంటోన్మెంట్ అనే టికెట్ ఒక గద్దర్ కూతురు వెన్నెల ఒక వ్యక్తికి ఇచ్చినప్పుడు ఆ వ్యక్తి ఓడిపోయినప్పుడు ఆటోమేటిక్గా ఆ నియోజకవర్గ బాధ్యతలు ఆ వ్యక్తికే వెళ్తాయి. కాంగ్రెస్ పార్టీలో జరుగుతూ వస్తున్న ప్రక్రియ. అయితే ఇక్కడ గద్దర్ కూతురు వెన్నెలను కూడా మొన్న ఓడిపోయినప్పటికీ ఆమె ఆ నియోజకవర్గ బాధ్యతల్ని తీసుకొని ముందుకు వెళ్తున్నారు. ఆ నియోజకవర్గ బాధ్యతలు ఇప్పటి వరకు తీసుకొచ్చి లాస్ట్ మినిట్లో బీజేపీ నుంచి ఒక క్యాండిడేట్ని తీసుకొచ్చి కాంగ్రెస్ టికెట్ ఇవ్వడంతో ఆమెకు కూడా ఆ హోప్ పోయింది. అంటే దళిత రాజకీయ నాయకుల్ని ఒక నియోజకవర్గాన్ని పట్టుకొని ఎదగనియరా, ఒక నియోజకవర్గాన్ని బేస్ చేసుకొని వాళ్ళని పనిచేసుకొనియరా, మీరు వీళ్ళతో ఆటలాడుతూ ఉంటారా? ఈ రాజకీయ నాయకుల్ని అంటే ఒక స్టేట్ లెవెల్ లీడర్షిప్ ఎప్పటికీ ఎదగదు. ఇప్పుడు బీఆర్ఎస్లోకి వెళ్ళిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి భౌతవ్యం కూడా ఇలానే ఉండొచ్చు. ఎందుకంటే ఆయన కూడా అగ్రకుల పార్టీలు అగ్రకుల నాయకుల చేతి కిందకి వెళ్ళిపోయాడు. ఆయన సొంతగా బీఎస్బీ అనే పార్టీలో ఆయనే ఒక కింగ్, ఎప్పటికైనా కింగ్ అవ్వచ్చు, కింగ్ మేకర్ కూడా అవ్వచ్చు. కానీ ఇప్పుడు ఒక అగ్రకుల పార్టీలో ఆయన కేవలం ఒక సేవకుడు మాత్రమే. అలాంటి ఒక ఘటన ఆంధ్రప్రదేశ్లో మనం చూసుకున్నప్పుడు టీడీపీ పార్టీలో పనిచేస్తున్న ఒక వ్యక్తి రాజేష్ మహాసేన, ఆయన పాపం లోకేష్ అనే వ్యక్తిని టీడీపీ అనే వ్యక్తిని భుజాను ఎత్తుకొని మోసి ఆయన భుజాలన్నీ అరిగిపోయినాయి. పాపం వాళ్ళకు ఒక సేవకుల్లా పనిచేశాడు. అయితే చివరకు ఎంతవరకు వెళ్ళారు అంటే టీడీపీ టికెట్ ప్రకటించినట్లే ప్రకటించి మళ్ళీ వాళ్ళ కార్యకర్తలతోనే నిరసన కార్యక్రమాలు కూడా చేయించారు. అంటే చంద్రబాబు కుట్ర ఎలా ఉంటుంది అంటే పైకి టికెట్ని ప్రకటిస్తారు, వాళ్ళ శ్రేణుల చేతే మళ్ళీ దాన్ని వ్యతిరేకిస్తారు, వాళ్ళే విత్డ్రా చేసుకునేలాగా వ్యవహరిస్తారు. ఇది మనం ఏ రెడ్డి సామాజిక వర్గం నియోజకవర్గంలోనైనా చూస్తామా, ఏ కమ్మ నిలబడిన ప్రాంతంలో అయినా చూస్తామా? ఇది మొత్తం ఆంధ్రదేశంలో ఒక రెడ్డి గారు, ఒక రావు గారు, ఒక నాయుడు గారు, ఇలా ప్రాంతీయ పార్టీలన్నీ వాళ్ళ చేతుల్లోనే వాళ్ళ గుప్పెట్లోనే పెట్టుకున్నప్పుడు ఆటోమేటిక్గా దళిత బహుజన రాజకీయ నాయకుల భవితవ్యం వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. నిజంగా మీరు రాజకీయ నాయకులుగా ఎదగాలి అంటే అందుకే అంబేద్కర్ 1940లోనే మాకు ప్రత్యేకమైన నియోజకవర్గాలు కావాలి, అప్పుడే రాజకీయ బానిసలు కాకుండా నిజమైన ప్రతినిధులు ఎన్నుకోబడతారు అని ఆయన గట్టిగా పోరాడాడు. అయితే పూనా ప్యాక్ట్లో గాంధీ ఎర్రవాడ జైల్లో వద్దు దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలు ఇవ్వద్దు అని
గట్టిగా ఆమరణ నిరాహార దీక్ష చేయడంతో అది పోయింది. దాంతో ఏమైంది? దళిత రాజకీయ బానిసలే ప్రతినిధులవుతున్నారు తప్ప రాజకీయ నాయకులుగా నిజంగా వాయిస్ ఉన్న వాళ్ళు ఇప్పటికీ ఎన్నిక కాబడట్లేదు. అంటే వాళ్ళని ఇంటర్నల్‌గా ఆ పార్టీలు, ఆ నాయకులే వాళ్ళ చేతుల్లో ఉంచుకునేలా వ్యవహరిస్తున్నారు.